ఈ మనిషి ఇంకా లేవలేదు. మనిషి తెల్లదాకా తాగుడు, పొద్దున దాకా వండు. పొద్దుకి 9 అయితే అంది. లేస్తావానే అవ్వా నిన్నే ఇక లేస్తావానే అవ్వా. ఏంటే నీ బాధ? పొద్దు పొద్దుగాలే కొంచెంసేపు అనుకొని అగో మన్నమంటాడు. 9 అవుతుంది మన్నమంటాడు. అమ్మో 9 అవుతుందా? ఎటుపోడేంది? టైం అవుతుంది, పనికోవద్దా? నిన్న దాగింది ఇంకా దిగనట్టున్నది. ఇవాళ ఆదివారం మర్చిపోయినావా? ఆదివారమా? నిద్రలు లేవగానే సోమవారం అనుకున్నా. ఎట్లా గుర్తుంటది? పీకల దాకా తాగితివి. సోమవారం అంటావు, అవసరమైతే మంగళవారం అని కూడా అంటావు. అబ్బా సరే, ఏదో మర్చిపోయినా. పొద్దు పొద్దున్నే మొదలు పెట్టకు. నువ్వు చేసే పనులు గట్లుంటాయి. ఎప్పుడన్నా నా చేత తిట్లు తినకుంటున్నావా? సరే తీసిరి, ఇప్పుడు ఏమైందని? జల్ది పోయి చికెన్ తీసుకురాపో, కూర పొయ్యి మీద ఎత్తా. మళ్ళా ఆకలి ఆకలి అని చంపుతావు. సరే గాని నీకోసం కార్యాలు ఉలవకాయలు వేయించుకత్తా. సరే జల్ది రేపో. ఏమైందా? ఇంకా వంట రాలేదా? ఆకలి చంపుతాంది. అబ్బా ఆగరాదు, ఇప్పుడే వేసిన పొయ్యి మీద పప్పు. ఏంది పప్ప? పొద్దున్నే శంకర్ గారిని చికెన్ తెమ్మని చెప్పినదా? తెలియదా? వచ్చిండు, మళ్ళీ వస్తే కాళ్ళు ఇరగొట్టి పంపిస్తా అని చెప్పిన. ఎందుకే కూర తెచ్చిన మర్రగొట్టినావు? ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది. ఎట్లా? నీకు కొంచెమన్నా తెలివి ఉందా? శ్రావణం అయ్యేదాకా కౌసు ముట్టదని చెప్పిన కదా, మళ్ళీ చికెన్ అంటావు. శ్రావణం అనుకుంటా నన్ను తినకుండా చెప్తున్నాను. ఎవడు తినొద్దన్నాడు? పప్పు అయినాక పెడతా తిను. పప్పుతోటి తింటాడు. నేను తింటే కౌసు కూరతోటే తింటా. తినకపోతే ఎండి సావు. ఇంట్లో కూర తెచ్చినావు అనుకో, కోడి మెడలు ఇరిచినట్టు ఇరుస్తా. ఏ మద్దతి? నువ్వైతే పోయి బాగా తిను. నా ఇంట్లో నా పిల్లం ఉంది, కౌసు అంటే ఇష్టం అన్నది. నేనేమో నా పిల్లం కోసం చికెన్ తీసుకొచ్చినా. ఏమే ఉన్నవానే? ఇగో చికెన్ తెచ్చిన, తీసుకో. పట్టపగలే వండిన కోసం ఎత్తుకుపోయిన దొంగలు నేను బంగారం ఎత్తుకుపోతాడు, లేకపోతే పైసలు ఎత్తుకుపోతాడు. వీడేది తేడా ఉన్నాడు, కౌసుముట్టక బారులు అవుతున్నట్టుంది. వాసన అదిరిపోయింది. కమ్మటి వాసన వస్తుంది. ఇవాళ పట్టు పట్టాల్సిందే. ఏమంటావు? నీకు ఎన్నిసార్లు చికెన్ తిన్నా బుద్ధి తీరదు, అగడబడ్డట్టే చేస్తావు. అబ్బా మళ్ళా మొదలు పెట్టినావా? ఈ కూర అయితే తిందాం, ఆకలి అవుతుంది. సరే నువ్వు పోయి కూర్చోపో, అయినాక తీసుకొస్తా.
కమ్మటి వాసన వస్తుంది. అయితే మనోజ్ కూడా చికెన్ కూర తెచ్చిండనమాట. వీళ్ళు ఎట్లయినా చేసి ఇంత కౌసు కూరతో అన్నం తినాల్సింది. అరే మనోజ్, నీకు ఒక విషయం చెప్పాలరా. నాకా? ఏందన్నా చెప్పు. అదే ఎట్లా చెప్పాలో అర్థమైతే లేదురా. ఏమైందన్నా చెప్పు. బయలు ఇట్లా పెట్టిందా ఏంది? అది కాదు. మరి ఏంది చెప్పు. మొన్న నీ పెళ్ళం అక్కడ యువతోటో నిల్చొని మాట్లాడుతుందిరా. నా పిల్లమ్మా? ఎవరు చూడన్నా? అదేరా, నాకు కూడా అర్థమైతే లేదు. ముసి ముసి నవ్వులు గుసగుసలు పెట్టుకుంటుర్రా. ఏ ఊకో అన్నా, నువ్వు ఓలి చూసి ఎవరనుకున్నావు? నా పిల్ల గురించి నాకు తెలియదు అతి. నీకు తెలుసో తెలియదో నాకెందుకు తీ, నేను చెప్పాల్సింది చెప్పిన తర్వాత నీ ఇష్టం. తినిగా తినపో. ఎందుకు పొద్దున్న చాకలాకలని చంపినావు? నువ్వు చేసే కథల వల్ల నాకు ఆకలి అయితే లేదు. నేను చేసే కథలా? ఏంది? ఏం మాట్లాడతాను? ఎరిగిట్లా లేచిందా నీకు? మరి నేను నిన్ను ఎంత నమ్మిను, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ఏం కథలు, ఏం మోసం? చెప్పేదేదో చక్కగా చెప్పు. ఎవడే వాడు? ఎవడు ఎవడున్నాడు అక్కడ? ఇక్కడ కాదు, మొన్న ముసి ముసి నవ్వులు గుసగుసలు పెడుతున్నావట. ఎవడాడు? ఓయ్, మాటలు సక్కారాని. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటావు? ఇట్లనే మాట్లాడతా, ఏం చేస్తావు? ఓయ్ ఏయ్ 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 రాబోరే ఏంది? ఏం లోల్లి? ఏమైంది? ఎందుకు లోల్లి పెట్టుకుంటున్నారు? చూడండి అన్నయ్య ఎట్లా మాట్లాడతాడో. మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా, ఏం చేస్తావు? అమ్ముకు టుమ్ముకు అమ్మాయి డుమ్మాయి, 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 అమ్ముకు టుమ్ముకు అమ్మాయి డుమ్మాయి. ఆపండి, ఏమైనా లొల్లి లొల్లి లొల్లి. ప్రశాంతంగా అన్నం కూడా తినలేరు. అమ్ముకు టుమ్ముకు అమ్ముకు టుమ్ముకు అమ్ముకు టుమ్ముకు అమ్ముకు టుమ్ముకు అమ్మాయి డుమ్మాయి, ముసి ముసి నవ్వులు గుసగుస మాటలని నీకు చెప్పిన వాళ్ళు ఎవరు? ఇంకేవాళ్ళు కమలాకరణ అని చెప్పిండు. దగ్గరికి రా. నీ అవ్వ ఎందుకు కొట్టా నన్ను? మరి కొట్టకుంటే ఏం చేయాలి? ఎవడన్నావు కదా ముసి ముసి నవ్వులు గుసగుస మాటలని. ఎవరితో మాట్లాడి తెలుసా? మా తమ్ముడు, అదే మీ బామ్మర్ది. అంటే మీ తమ్ముతో మాట్లాడింది? మరి కమలాకరణ అట్లెందుకు చెప్పిండు? ఎందుకు వచ్చిండా? ఒకసారి కిందికి చూడు.
చికెన్ ఏదే ఆ ఇంకా అర్థమైతే లేదా చికెన్ తినాలనే వంకతోనే ఇదంతా చేసి పందిలా వినిపోయింది. మరి నాకు చికెను నువ్వు ఎండుడే. ఏంది ఇంతసేపు ఎటువైనా? ఏడుకోలేతి మంచిగా తిన్నావు కదా పప్పు. పొద్దున అనంగా పోయినావు, కొంచెం తిందుదా. నేను చెప్పినా కదా నీకు తినాలి, ఊకే నోటి చెప్పు. ఏంది స్మెల్ అంత మోరి వాసన లెక్క వస్తుంది? ఏంటి మోరు వాసన? మంచిగా ఇప్పుడే చికెన్ తో తినొచ్చిన. ఏంది మళ్ళా చికెన్ తినొచ్చినావా? తినొద్దని చెప్పినారా, అయినా కూడా తినొచ్చినావా? నిన్ను కొట్టింది కానీ కోసుకురతో కడుపు నిండా తిన్నా. అబ్బో వెల్కమ్ టు హేమచ్చ యూట్యూబ్ ఛానల్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి నవ్వించే వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ పెట్టి కొట్టేసేయండి. ఇట్లా గట్టి కొట్టండి. మెల్ల కొట్టండి, గట్టిగా బాగా వస్తాను. సరే పోతున్నాం. Bye, బాయ్ friends. ఫ్రెండ్స్. బాయ్.